నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ నెయ్యి కోసం వారాల తరబడి మీగడని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ నెయ్యి ఈ ప్రాసెస్లో చేసుకుంటే పూర్వం మన అమ్మమ్మలు తయారు చేసిన నెయ్యి ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ వస్తుందండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. నేను 1 లీటర్ గేదె పాలు తీసుకొని కాగబెట్టి తోడేసుకున్నానండి. ఆ పెరుగు మీద మీగడని ఇలా సపరేట్ చేసుకొని ఏ రోజుది ఆ రోజే ఇలా చేసుకుంటానండి. నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేయను. ఈ మీగడలో వాటర్ ఏమీ వేయకుండా ఇలా కవంతో ఇలా చిలుకుకోవాలండి. అప్పుడే మన వెన్న పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వాటర్ యాడ్ చేసామంటే కనుక వెన్న అనేది కరిగిపోతుంది. వెన్న ముద్దలాగా రాదు. కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు నేను చిలికాను. ఇప్పుడు కాస్తన్ని వాటర్ వేసుకొని చిలుక్కుందామండి. చూడండి, సింపుల్గా ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వెన్న రెడీ అయిపోతుందో. చాలా ఈజీగా అయిపోయింది కదండి. దీనికోసం వారాల తరబడి ఫ్రిడ్జ్లో మీగడని స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. అలా స్టోరేజ్ చేసిన నెయ్యి కూడా అంత టేస్ట్ రాదనుకుంటాను నేను. చూడండి, ఇది 4 డేస్ది వెన్న అనమాట. నేను 4 డేస్కి ఒకసారి కాగబెట్టుకుంటానండి. ఒక కడాయి తీసుకొని అందులో వెన్న వేసుకొని గ్యాస్ పైన పెడుతున్నానండి. చూడండి, వెన్నని కరిగించేటప్పుడు, నెయ్యి మరిగించేటప్పుడు ఎప్పుడైనా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే మన నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. వెన్న కరిగి ఈ కన్సిస్టెంట్లోకి నెయ్యి వచ్చిన తర్వాత నేను 1 స్పూను మెంతులు తీసుకుంటున్నానండి. ఈ మెంతులని నెయ్యిలో మరిగించుకోవడం వల్ల నెయ్యి మంచి సువాసనగాను అలానే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా వడగట్టుకుందాము. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యినంతా ఇలా వడగట్టుకుంటే నీట్గా ఉంటుంది. మనం మిక్సీలో పెట్టిన మీగడకి వెన్న చాలా వచ్చినట్టు ఉంటుందండి, కానీ నెయ్యి మాత్రం తక్కువనే వస్తుంది. వెన్న మరిగించిన తర్వాత వచ్చిన వేస్టేజీ కొంచెమే అండి. తర్వాత ఒక గాజు సీసాలోకి నెయ్యిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా ఎంత స్వచ్ఛంగా. అస్సలు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే నెయ్యికి ఏమాత్రం టేస్ట్ తగ్గిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది కదా ఈ నెయ్యి. ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.